సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా పలు కళాశాలల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అధ్యాపకులు, విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అధికారపూర్వకంగా జరుపుకోవడం ఎంతో సంతోషం. ముఖ్యంగా అధ్యాపక బృందానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థులకు, హుజూర్ నగర్ మీడియా మిత్రులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ బతుకమ్మ పండుగ రాష్ట్రమంతటా 2 రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా మనం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇది మన పొడమి తల్లికి అది ఒక గొప్ప ప్రగతి, పొడమి తల్లి సాధించినటువంటి ప్రగతికి సంబంధించిందిగా మన తెలంగాణ బతుకమ్మ పండుగను చేసుకుంటా ఉన్నాం. సో తెలంగాణలో అసలు బతుకమ్మ పండుగ దాని అర్థం ఏంటి అని అంటే, మనకు అనేక కథనాలు ఉన్నాయి. ఆ కథనాలు అనేకంలో ఒక 2 కథనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, పూర్వం ఒక రాజు ఉండే వ్యక్తి, ఆ రాజుకి 100 మంది పిల్లలు ఉండేవారు. ఆ 100 మంది పిల్లలు, ఆయన రాజు కాబట్టి 100 మంది పిల్లలు యుద్ధంలో చనిపోయారు. ఇంకెప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఎన్నో పూజలు చేశారు, పురస్కారాలు పొందినట్టుగా అనేక గుళ్ళు, గోపురాలు, దేవతల చుట్టూ తిరిగారు. అయితే కొంతకాలం తర్వాత వారికి ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయి తొందరగా చనిపోవద్దు అని అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా బతుకమ్మ పండుగను దీనిలోకి తీసుకొని రావడం జరిగింది. మరొక కథనం ఏంటి అంటే, చోళ వంశానికి చెందినటువంటి రాజు గర్వాంధుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవారు. సో ఆయనకు కొంతమంది 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అయితే అబ్బాయికి పెళ్ళయింది, అమ్మాయికి పెళ్లి కాలేదు. అబ్బాయికి పెళ్ళయింది కాబట్టి కోడలు ఇంటికి వచ్చింది. మనందరూ తెలుసు, కోడలికి ఆడబిడ్డకు సరిగా పడదు అన్న సంగతి. కాబట్టి ఎప్పుడు ప్రతి చిన్న విషయాల్లో వారిద్దరికి గొడవ అవుతూ ఉండేది అన్నమాట. అయితే అది ఇంటికాడ పనులలో కానీ, రెస్పెక్ట్ ఇచ్చే విషయాలు కానీ, అన్ని చోట్ల వాళ్ళిద్దరకు, ఆడబిడ్డకు, ఇంటి కోడలకు. బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి ఒక గొప్ప నిలయంగా చెప్పొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో ఎలాంటి వ్యాధులకు మందు కనుక్కోనప్పుడే బతుకమ్మ అంటే గౌరీదేవిని ఒక శ్రీమూర్తిగా, మాతృమూర్తిగా, తర్వాత అన్ని రకాలుగా గ్రామాన్ని కాపాడేటువంటి ఉన్నతమైనటువంటి దేవతామూర్తిగా కొలుస్తారు. అదే సాంప్రదాయాన్ని మనం తెలంగాణ సాధించుకోవడంలో కూడా మనం చూయించేసి కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో తెలంగాణను తెచ్చుకున్నాం. ఎంత ఆధునికత వైపు మనం పరిగెడుతున్నప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటున్నాం. మరి బతుకమ్మ అంటే నాట్ ఓన్లీ క్యాస్ట్ అండ్ రిలీజన్. ఇందులో మనం పేర్చేటువంటి పూలు మొత్తం కూడా ఈ వర్షాకాలంలో కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగటువంటి జిల్లేడు, అన్ని రకాల పూలను మనం వాడుతున్నాం. సో మనకు బతుకమ్మ అనేది మన సంస్కృతికి నిలయము, పర్యావరణాన్ని రక్షించడానికి మనం దీన్ని ఉపయోగపడుతున్నాము. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా తమ యొక్క కుల, మత, జాతి అన్ని రకాలుగా మర్చిపోయి ఈ పండుగని ఆధునికత వైపు రోజు రోజుకి తీసుకెళ్తున్నందుకు అందరి తరఫున మాకు సంతోషంగా ఉంది. మా హుజూర్ నగర్ డిగ్రీ కాలేజీలో కూడా మనం ప్రతి సంవత్సరము అన్ని రంగాలతో పాటు మేము ఈ సెలబ్రేషన్ని యూనివర్సిటీలో, తర్వాత సీసీలో కూడా మా గురించి చెప్పుకునే విధంగా మేము చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.